సరస్వతి ఆశ్చర్యంగా, స్వామి, ఈ అనంత విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త మీరు. నవనిధులకు, సకల సంపదలకు మీరే మూలం. మరి ఈ మనిషి అనే అద్భుతమైన సృష్టిని చేయడానికి మీరు వెలకట్టలేని బంగారంనో, మెరిసే వెండినో వాడకుండా ఈ సామాన్యమైన మట్టిని ఎందుకు ఎంచుకున్నారు? బ్రహ్మ చిరునవ్వుతో బొమ్మను పక్కన పెట్టి, సరస్వతి, మనిషిని బంగారంతో చేస్తే వాడు లోకానికి ఒక ఆభరణం అయ్యేవాడు. కాని నాకు కావాల్సింది ఒక అనుభూతి. సరస్వతి, నాకు అర్థం కాలేదు స్వామీ. బంగారం ఎంతో విలువైనది, ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది కదా? బ్రహ్మ నిజమే, బంగారం మెరుస్తుంది, కాని అది కరగదు. గడ్డకట్టిన లోహం అది. మనిషిని బంగారంతో చేసి ఉంటే వాడిలో అహంకారం ఎక్కువగా ఉండేది. తను విలువైన వాడిననే గర్వంతో పక్కవాడిని తక్కువ చేసి చూసేవాడు. బంగారం గట్టిది, అది వంగదు. మనిషికి కావాల్సింది వినయం, మమకారం. సరస్వతి, మరి వెండితో చేసి ఉంటే అది చల్లగా ఉంటుంది కదా? బ్రహ్మ వెండి కాంతిని ప్రతిబింబిస్తుంది తప్ప తనలో ఏదీ దాచుకోదు. కాని మట్టికి ఒక గొప్ప గుణముంది. మట్టిలో నువ్వు ఏ విత్తనం వేసినా అది ప్రాణాన్ని మొలకెత్తిస్తుంది. మట్టికి ఓర్పు ఎక్కువ. ఎన్ని కష్టాలు వచ్చినా భరించే శక్తి మట్టికి ఉంది. సరస్వతి ఆలోచనలో పడి, అంటే మట్టి ప్రాణానికి సంకేతమా? బ్రహ్మ సరిగా చెప్పావు. బంగారం మీద నీళ్లు పోస్తే అది తడవదు. కాని మట్టిమీద నీటి చుక్క పడగానే అది సుగంధాన్ని వెదజల్లుతుంది. మనిషికి కూడా కన్నీళ్లు వచ్చినప్పుడు ఆ కష్టం నుండి కొత్త పాఠాన్ని నేర్చుకునే గుణముండాలి. మట్టిని ఎలాగైనా మలుచుకోవచ్చు. అంటే మనిషి తనని తాను మార్చుకోగలడు. సరస్వతి, అందుకేనా స్వామీ, మనిషి చనిపోయాక కూడా మట్టిలోనే కలిసిపోతాడు? బ్రహ్మ అవును, ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే చేరాలి అనే సత్యం మనిషికి గుర్తుండాలి. తను మట్టి అని తెలిసినవాడు తోటి మనిషిని ప్రేమిస్తాడు. తను బంగారం అనుకున్నవాడు విర్రవీగుతాడు. మనిషి రూపం మట్టిది కావచ్చు సరస్వతి, కాని ఆ మట్టిలో నేను పోసే ప్రాణం, నువ్వు ఇచ్చే జ్ఞానం కలిస్తే వాడు బంగారం కంటే మిన్నగా వెలుగుతాడు. బ్రహ్మదేవుడు ఆ మట్టి బొమ్మపై చేయి వేయగానే అది వెలుగుతూ ప్రాణం పోసుకుంటుంది. సరస్వతి నమస్కరిస్తూ, అద్భుతం స్వామీ, మట్టిలో ఉన్న పరమార్థాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు.